అన్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేర్ బస్ ఆఫ్ తెలుగు. ఈరోజు అయితే మనమైతే A to Z ఫుడ్ ఐటమ్స్ బయింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం గైస్. ఈరోజు అయితే 50 రూపాయలు అయితే ఇస్తాను అయితే ఇప్పుడు వాళ్ళు ఇటన్నా ఓన్లీ 50 ఇగో నీ 50 రూపాయలు 50 రూపాయలు. వీళ్ళకైతే 20 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. ఈ 20 మినిట్స్లో వాళ్ళు ఏ షాప్లోకైనా పోయి చేయాలి. A to Z ఎవరు తక్కువ పైసలలో ఎక్కువ ఎవరైతారో వాళ్ళైతే విన్నారు. మీరు కనుక మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే వీడియో నచ్చినట్టే లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆర్ యు రెడీ సాయి? ఎస్, పక్కా గెలుతా గెలవపోతాం బస్ గెలుతా రెడీ గెలుతా గెలవపోతే యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉరుకులి చెప్పరే అంతే. బాయ్స్ అయితే అక్కడ పోతాడు, ఇక్కడ సాయిగాడు అయితే పోతాడు గైస్. ఇద్దరం ఒకటి షాప్ పోతాం. ఇద్దరైతే ఇప్పుడైతే ఒక షాప్ అయితే పోతాడు. అక్కడ నడుగురా, వాడు పోతాడు ఫస్ట్. అరే ఆగురా రే, అరే ఆగు ఇద్దరా ఆగు. నేను ఈడేయాలా దా. ఓ అరే గైస్ ఇక్కడ నాకేం తెలియాలి. ఆశీర్వాదం అరే తక్కువ రేట్లు వేయాలి నువ్వు ఇష్టం, మీరు ఇష్టం. స్కిప్ చేయచ్చు, మీరు స్కిప్ అయినా అయితే స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు బింగో 5 రూపీస్ బింగో డైరెక్ట్ రెస్పెక్ట్ తీసుకున్నారు. బీ మీద బీ ఏం తీసుకున్నావురా? బింగో మమ్మీ దాని మీద పేరు ఉండాలి. క్రీమ్ బిస్కెట్ అంటే క్రీమ్ బిస్కెట్ కాదు. క్రీమ్ బిస్కెట్ కావాలి. అరే టీతో స్టార్ట్ అవుతారా? టైగర్ సి కాదు. సి ఫర్ ఏంటిదిరా? బిఫోర్ తీసుకున్నావు, ఏం స్కిప్ చేసినావు? ఒకటే తీసుకున్నావు చెప్తా కదా. బాయ్స్ సి తీసుకున్నా. మనం అంటే తీసుకుంటున్నావురా సీతో సాయి దొరుకుతలే. ఏం స్కిప్ చేసాను ఆల్రెడీ. స్కిప్ చేస్తారా? నేనెందుకు చెప్తా? డార్క్ ఫ్యాంటసీ ఒకటి 2 కదా. ఒకవేళ మీరు సెర్సా తీసుకోవచ్చు. సి అయితే స్కిప్ చేసినాం అన్నమాట. మీ ఇష్టం, మరి మీరు స్కిప్ చేసిన మీరిద్దరు డిఎం కొనుక్కున్నారు. మీరు ఫస్ట్ తీసుకునేది టేస్ట్ చేయాలి. మీరు టేస్ట్ చేయాలి తగన. నేనైతే ఎక్సైజ్ వచ్చి ఇంట్లో ఉడకబెట్టుకుని తింటాను అన్నమాట. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా ఉండదు తక్కన అది తింటావు, అవి తింటావు. ఫస్ట్ టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా బింగో. ఫస్ట్ అయితే సాయి అనేది బి అయితే కంప్లీట్ అయింది గైస్. బి అయితే కంప్లీట్ అయింది సాయి అంది. మేమైతే అన్ని టేస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో నోరీలో సి తిన్నావా? డార్క్ ఫ్యాంటసీ బి మొత్తం నేను టేస్ట్ చేసుడుగా. ఓయ్ మీ టైం పడుతుంది మరి. మీ ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. అరే బింగో ఒక్కొక్కటి డైరెక్ట్ బింగోని ఒడే తాలి. ఇప్పుడు తిన్నారా? డార్క్ ఫ్యాంటసీ తిన్నారా? అరే బింగో తినుడు కానీ కాదు ఇప్పుడు అండి. నువ్వు ఇచ్చినా 100 రూపాయలు అనుకురా. సో గైస్ విన్ అయితే ఇంకా 35 రూపీస్ ఉన్నాయి. విని 30 రూపీస్ ఉన్నాయి. వీసా 35 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఏం చేస్తారా? తీసుకోవాలిరా, పోయి తినుకుంటూనే ఉంటారా? మొత్తం తినద్దు మొత్తం. మరి ఓడిపోతావు, ఛాలెంజ్ ఓడిపోతే ఏం లేదు, పైసలు రిటర్న్ ఇవ్వాలి. మరి ఏంటిది? F ఫర్ ఏంటిది? ఈ లాలీపాప్ కావాలి, నేను తీసుకుంటాను. సాయి వాడు F. నువ్వు శ్రీకాంత్ చెల్లి ఒకరు తీసుకున్నా ఇంకొకరు తీసుకున్నా లేదైతే లేదు తక్కన. వీడైతే లాలీపాప తీసుకుంటాడు. వీని దగ్గర తక్కన F సాయి F
దీని తర్వాత ఏంటిది బ్రో ఏబిసిడి ఎఫ్జి ఏబిసిడి రా అచ్చు బ్రో ఏబిసిడి తీసుకుంటారా జియా ఇప్పుడు జీ కాదు నో ఛాన్స్ స్కిప్ చేసుకో నువ్వు స్కిప్ చేసుకోలే చెప్పు స్కిప్ చేస్తా జీ మీద ఇప్పుడు నువ్వేం చేసుకుంటావు జీ చేసుకో సో గైస్ వీడికి అయితే జీ ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు సో గైస్ వీడైతే స్కిప్ చేసిండు వీడు హలో గైస్ ఇగో కస్టమర్ కేమో ఆమె చెప్తుంది ఆమె ఒప్పించుకోను ఛాలెంజ్ గుడ్డే ఒకటే ఎవరైనా ఒకరే గుడ్డే తీసుకుని ఆల్రెడీ గుడ్డే ఆమె చెప్తుంది నేను చెప్పాను కూడా ఆమె చెప్పింది మరి అరే ఇప్పుడు నాకే జీ మీద గుడ్డే ఇంకా ఎఫ్ ఉన్నది గులాబ్ జామ్ ఇవ్వరి గులాబ్ జామ్ జీ మీద ఏం తీసుకున్నారా గులాబ్ జామ్ జీ మీద నువ్వు ఏ వేసినావా స్కిప్ వేసినావు బి ఏ స్కిప్ వేసిన సికి సి కూడా ఇంకా ఎఫ్ ఈ అంతే ఈ వీడియో స్కిప్ చేసినావుగా స్కిప్ చేసినావుగా చేశాను ఏ స్కిప్ చేశాను వీనైతే జీ అయితే అయిపోయింది గుడ్డే నేను కూడా ఇప్పుడు గుడ్డే తినబోతున్నా తాగబోతున్నా అయ్యో వీనైతే ఏం తీసుకున్నావు గులాబ్ జామ్ తీసుకుంటానా ఇప్పుడు గులాబ్ జామ్ తీసుకుంటాను ఇప్పుడైతే లీడ్లు ఉన్నాయైతే భవేష్ నువ్వైతే లీడ్లు ఉన్నాయి ఇప్పుడు చాలు లీడ్ తగ్గన నువ్వు తగ్గన నువ్వు ఇప్పుడు నువ్వు నీ ఇష్టం నువ్వు ఎటా నువ్వు ఇంకా 5 నిమిషాలు నేనైతే జీ మీద గులాబ్ జామ్ తీసుకున్నాను తినరా గులాబ్ జామ్ తింటున్నా ఇద్దరు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఇంకా 2 minutes ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళే 2 minutes హెచ్ మీద దొరుకుతారా అండి దొరుకుతారా హెచ్ కంగ్రాచులేషన్ హార్డ్ బ్రష్ గుడ్ ఎల్కేజీలో పడండి ఏ బ్రష్ లేవు ఈటింగ్ ఫుడ్ ఐడియాస్ ఏంటిరా హ్యాపీ లేదా డీడా గైస్ వీడైతే ఇంకా గులాబ్ జామ్ తినాలి గులాబ్ జామ్ తినాలి ఇంకా నువ్వు యువర్ టైమ్ ఈస్ 30 seconds ఆలోచించండి 30 seconds ఉన్నాయి మీకు హెచ్ మీద హెచ్ మీద నాకు తెలియదు ఇప్పుడు 30 seconds 29 28 ఏ 3 1 go గంటే మీ టైం వేసింది అయిపోయింది దాలి అరే ఏ సాయి ఏమేం తిన్నావురా ఏదినా ఏదినా తినలే బి బింగో తిన్నా తిన్నావా కవర్ బింగో నాకు ఇవ్వాలి ప్రూఫ్ ఇగో B4 బింగో తిన్నాడు C4 తిన్నావా సి తినలే సి తిన్నావా బష్ తినలే ఏదినావా తినలే బి తిన్నా ఏంటిది నెక్స్ట్ ఏబిసిడి తిన్నారా తిన్నావా తిన్నావా ఇద్దరైతే సేమ్ వీడియో డార్క్ ఫ్యాంటసీ ఏంది తిన్నాడు ఎఫ్ తిన్నావా ఎఫ్ తిన్నావా తిన్నా ఫ్రూటీ లాలీపాప్ ఓకే ఇప్పుడే భవిష్యత్ లీడ్లు ఉన్నాడు నెక్స్ట్ ఎఫ్ తిన్నా తినలే జీ తిన్నా జీ తిన్నా ఏ అయిపోయిందా అయిపోలే ఇద్దరి ఇంకేవో అయిపోలే ఇప్పుడు పైసలు మీకు ఎంత అయినాయిరా నీకు 40 రూపాయలు ఇచ్చిన ఎంత ఇచ్చిన 20 రూపీస్ అయిపోయినాయి 20 రూపీస్ అయిపోయినాయి ఇక 20 రూపీస్ ఎట్లు ఉన్నాయి నీకు ఎంత ఉన్నాయిరా నీకు 30 రూపీస్ ఇచ్చిన 10 రూపీస్ వీనికి ఒక ఇద్దరే టైలు ఉన్నారు ఇప్పుడైతే వీళ్ళనైతే
అంటే వీడు ఎక్కువ తక్కువ పైసలలో చేసిండు, వీడు ఒక ఫుడ్ ఐటమ్ ఎక్కువ చేసిండు. ఇద్దరు టైలు ఉన్నారు ఇప్పుడు. మరి ఇప్పుడైతే మీరు ఇద్దరు రాక్ పేపర్ సీజర్ అయితే ఆడురా. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. హలో 3 పాయింట్లు ఎవరికి వస్తాయి వాళ్ళే. రాక్ పేపర్ సీజర్. 1 పాయింట్ 1 పాయింట్. రాక్ పేపర్ సీజర్. 2 పాయింట్స్ 1 పాయింట్. రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్. 3 పాయింట్స్. సో గైస్ ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి లల్లో అలియాస్ భవేష్. ఈ ఛాలెంజ్ అయితే విన్నర్ అయ్యిండు. సో ఇది గైస్ అయితే వీడియో ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే ఇటువంటి క్రేజీ ఛాలెంజ్ కొరకు అయితే లైక్ అయితే చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయాలి. టేక్ కేర్. ఉంటా. బై బై.